కేజీలు మోపుదాం, ఒక 20 మోపుదామా? పోనీ ఒక 15, ఒక 10 కూడా వద్దా? ఎందుకండి మరీ చిన్నోళ్ళు అన్న పాపం 10, 5 కేజీలే వాడికి ఎక్కువ కదా. మనం వాడి మీద ఆ బరువు మోపాలంటే ముందు మనకు నమ్మకం కుదరాల. హలో, ఒకడి మీద మనం ఒక బరువు మోపాలంటే ముందు మనకి ఏం కుదరాలా? అది మొయ్యగలడా లేదా, మొయ్యగలడు లేదా మొయ్యలేడు అనే విషయంలో క్లారిటీ ఉండాలా. ఒక శ్రమని నీకు దేవుడు రానిచ్చాడు, ఒక ఇబ్బందిని నీకు రానిచ్చాడు, ఒక పరిశోధన నీకు రానిచ్చాడు, ఒక పరీక్ష నీకు రానిచ్చాడంటే నువ్వు ఎంత కెపాసిటీ కలిగి ఉన్నావో, ఎంత వెయిట్ మోయగలవో ఆయన ఎరిగే నీ మీద మోపాడు. వాడి రేంజ్కి ఒక 2 కిలోలు ఓకే అయిద్ది అనుకుంటా. 2 కూడా మోయలేడు, 1 కిలో. వాడి రేంజ్కి 1 కిలో రాయిస్తే ఏదో బలవంతంగా పట్టుకొని ఏదో అతిపెద్ద ఆయుధాన్ని మోసినట్టు మోస్తాడు. 1 కిలో రాయిస్తే వాడికి, అవునా? అలాంటి వాడి మీద 50 కేజీలు పెడతామండి. అంత బరువు మోపాలన్నప్పుడు ముందు మనిషి కెపాసిటీ చూడు, మనకు నమ్మకం కుదరొద్దు. కాబట్టి ఏబు మీద మోపిన బరువు మన మీద మోపితే అంతే సంగతులు. ఈ సంగతి ఆయనకు కూడా తెలుసు. చిన్నవి నీకు రప్పిస్తుంటేనే కళ్ళు తిరిగి కింద పడుతున్నావు. సణుగుడు, గొణుగుడు, గందరగోళం అయిపోయి నాకే ఎందుకట్టు జరుగుతుంది, నాకే ఎందుకట్టు, దేవుడు ఏమైనా పగబట్టాడు నా మీద, ఏందన్నయ్య అన్ని వరుసగా ఇట్లా, ఏందన్నయ్య ఏం జరుగుతుందన్నయ్య? ఏది మొత్తం కలిసి ఆ ఏబు మోసిన 100 కిలోల్లో 1/2 కిలో లేదు. మోసింది 1/2 కిలో లేదు, ఒక్కొక్కళ్ళు మోసేది 1/2 కిలో లేదు ఆ ఏబుతో పోల్చుకుంటే. కానీ ఆ 100 కిలోలు మోసేవాడు దేవుడిని ఏమనలేదు, ఆ 100 కిలోలు మోసేవాడు దేవుడిని వదలలేదు. ఈ 1/2 కిలో మోపితే తట్టుకోలేక సన్నగుడు కొనుగుడు అసలు నేను రాను చర్చి కానీ వాళ్ళు ఉన్నారు. అందుకే చెప్తున్నా, దేవుణ్ణి మనం నమ్మటం గొప్పతనం కాదు, మనల్ని దేవుడు నమ్మాలి. అది గొప్పతనం.